భారతదేశంలో జరుగుతున్న డ్రగ్స్ దందాలో మెజారిటీ వాటా నైజీరియా దేశస్తులదే. చదువు, వైద్యం, బిజినెస్ పేరుతో ఇండియా రావడం, ఇక్కడికి వచ్చాక డ్రగ్స్ దందాలోకి దిగడం. చాలామంది నైజీరియన్లు చేస్తున్న పని ఇదే. లోకల్ పోలీసుల నుంచి తప్పించుకుంటూ నగరాలు మారుస్తూ తమ దందా కంటిన్యూ చేస్తున్నారు నైజీరియన్లు. తాజాగా 3 నైజీరియన్ల గ్యాంగ్ పోలీసులకు చిక్కింది. అందులో ఒకడి ప్రొఫైల్ చూసి పోలీసులకు దిమ్మ తిరిగినంత పనైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్ దందా సాగిస్తున్న ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ యాంటీ నార్కోటిక్స్ వింగ్, సౌత్ వెస్ట్ జోన్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో 3 సభ్యుల ముఠా పట్టుబడింది. పట్టుబడిన 3 కూడా నైజీరియా దేశస్తులై. వారి నుంచి ₹1,60,00,000 విలువైన 1300 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. 3 వేర్వేరు కేసుల్లో 3 నైజీరియన్లను అరెస్టు చేశారు. 2 వీసా, పాస్పోర్ట్ ముగియడంతో సొంత దేశానికి డీపోర్టేషన్ చేయనున్నారు. నైజీరియాకు చెందిన ఒలివర్ ఒగుచుకు అలియాస్ జాన్సన్ 2009లో బిజినెస్ వీసాపై ఢిల్లీ వచ్చాడు. కొంతకాలం కాస్మెటిక్స్ వ్యాపారం చేశాడు. అందులో లాభాలు రాకపోవడంతో ఢిల్లీలోనే ఉంటున్న నైజీరియన్లతో డ్రగ్స్ దందా మొదలుపెట్టాడు. 2013లో వీసా, పాస్పోర్ట్ గడువు ముగిసినా మారుపేర్లతో తప్పించుకుని తిరిగాడు. అదే ఏడాది హెరాయిన్తో ఢిల్లీ పోలీసులకు దొరికి 5 ఏళ్ల 9 నెలల పాటు జైల్లో ఉన్నాడు. బయటకొచ్చాక గ్రాము MDMAను ₹300 చొప్పున కొనుగోలు చేసి ముంబై, హైదరాబాద్, బెంగళూరులోని నైజీరియన్లకు 600, ₹1000కు విక్రయించేవాడు. డ్రగ్స్ దందాలో లక్షల రూపాయలు వస్తూ ఉండడంతో సిటీకో భార్య లేదంటే గర్ల్ ఫ్రెండ్ ని సెట్ చేసుకుని లగ్జరీ లైఫ్ స్టైల్ గడుపుతున్నాడు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు కిలోల కొద్దీ MDMAను ప్రతి నెల ఒక్కో నైజీరియన్ మహిళతో ఒలివర్కు చేరవేసేవాడు. డ్రగ్ కింగ్ పిన్ సూచనతో డ్రగ్స్ తో హైదరాబాద్ వచ్చిన ఒలివర్ పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి 1300 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2017లో నైజీరియా నుంచి మెడికల్ వీసాపై భారత్ కు వచ్చిన మౌసా కెమెరా అలియాస్ రోమియో నిరక్షరాస్యుడు. 2020లో నైజీరియా వెళ్లొస్తూ కొకైన్తో ముంబైలో పట్టుబడి 6 నెలలు జైల్లో ఉన్నాడు. విడుదలయ్యాక డ్రగ్స్ దందాని కంటిన్యూ చేశాడు. బెంగళూరులో డెన్ సెటప్ చేసుకుని కింగ్ పిన్ గా మారాడు. ఏజెంట్ల ద్వారా డ్రగ్స్ ను హైదరాబాద్ కు చేరవేసేవాడు. సుడాన్ కు చెందిన హనీన్ ద్వారా మౌసా హైదరాబాద్ కు డ్రగ్స్ పంపేవాడు. అయితే 2024 అక్టోబర్లో హనీన్ పోలీసులకు దొరకడంతో మౌసా కెమెరా వ్యవహారం బయటకొచ్చింది. అప్పటి పరారీలో ఉన్నాడు. అతని కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. మౌసా డెడ్ డ్రాప్ తరహాలో తానే డ్రగ్స్ ఇచ్చేందుకు హైదరాబాద్ కొచ్చాడు. సమాచారం అందుకున్న హోమయూన్ నగర్ పోలీసులు మౌసాను అరెస్టు చేశారు. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ నగరాల్లో నమోదైన డ్రగ్స్ కేసుల్లో మౌసా కెమెరా అలియాస్ రోమియో ప్రధాన నిందితుడు. హైదరాబాద్ లో ఆగిపోయిన తన వ్యాపారాన్ని మళ్లీ విస్తరించేందుకు ఓ ఏజెంట్ను నియమించేందుకు వచ్చి టోలీ చౌకీలో పోలీసులకు దొరికిపోయాడు. కొన్ని నెలలుగా వ్యాపారం నిలిచిపోవడంతో హనీన్ స్థానంలో మరొక ఏజెంట్ను నియమించుకునేందుకు హైదరాబాద్ కొచ్చాడు మౌసా. సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు మౌసాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకొచ్చాయి. మౌసా కెమెరా, ఒలివర్ ఇద్దరూ కూడా ఒక్కో నగరంలో ఒక్కో మహిళను పెళ్లి చేసుకున్నారు. భార్యలు లేని చోట గర్ల్ ఫ్రెండ్స్ ని సెట్ చేసుకున్నారు. ఇండియాలో మొత్తంగా 6 భార్యలు, 6 ప్రియురాళ్లను మెయింటైన్ చేస్తున్నారు. దందా కోసం దేశంలో ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో తప్పనిసరిగా భార్య లేదా ప్రియురాలు ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, గోవా, పూణే, బెంగళూరు, ముంబై కీలకమైన బిజినెస్ ఏరియాలు కావడంతో అక్కడ ఎక్కువ ఫోకస్ ఉండేదని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ దందాలో కుప్పలు తప్పలుగా డబ్బు వచ్చి పడుతూ ఉండడంతో గర్ల్ ఫ్రెండ్స్, భార్యలతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు తేలిందే.